చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. బహుశా మనం ఎవరికి వాళ్ళం ప్రజా సంఘాలుగా క్లాసులు చెప్పించుకుంటే ఒక 3 hours బాగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ వైపుగా మనం ఆలోచిద్దామని చెప్తూ, వేణుగారు ఇప్పటి వరకు మనకి చాలా స్పష్టంగానే చెప్పారు. ఈ చట్టాలు ఎంత అన్లాఫుల్గా వచ్చిన చట్టాలు. పేర్లలోనే భారతీయత ఉంది, అది సంస్కృతం ఉంది, భారతీయత ఉంది. అంటే ఆనాడు ఐపీసీలు సిపిసిలు కాస్త భారతీయ సంహితలుగా మారినాయి. కానీ భారతీయ ప్రజల మనోభావాలకు ఏమాత్రం తావు లేకుండా భారత ప్రజల మనోభావాలు కానీ, వివిధ సెక్షన్స్ ప్రజల హక్కుల రక్షణ కానీ, అది మహిళలు కావచ్చు, ట్రాన్స్జెండర్లు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, అట్టడుగు వర్గాలు కావచ్చు, వాళ్ళందరి హక్కుల పరిరక్షణ ఏమాత్రం లేకుండా పోరాడి సాధించుకున్న చట్టాలకి కూడా అడ్రస్ లేకుండా, దిక్కు లేకుండా చేసి పెట్టి ఒక అన్యాయమైన, అక్రమమైన, అన్లాఫుల్ చట్టాలని, అంటే చట్ట వ్యతిరేకమైనటువంటి పని చేస్తూ దానికి చట్టం అని ఒక ముసుగేసుకుని దాన్ని మన మీద రుద్దిన వైనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆలస్యంగా అయినా దీని మీద ఒక ఉద్యమం అవసరం. ఇవాళ మహిళా ట్రాన్స్జెండర్ సంఘాలుగా మేము ఈ రౌండ్ టేబుల్ మొదలెట్టాము, ఇది దీంతో అయిపోతుంది అనుకోవట్లేదు. ఇక్కడున్న మనం ప్రజా సంఘాలుగా కావచ్చు, లేదా వివిధ వర్గాలతో పనిచేస్తున్న సెక్షన్స్గా కావచ్చు, దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఒక ఉద్యమాన్ని నిర్మించడం మాత్రం అవసరం, తప్పనిసరి. వేణుగారు కూడా చివరిలో ఒక ఆశను వ్యక్తం చేశారు. ఎట్లయితే వ్యవసాయ చట్టాలు ని వెనక్కి నెట్టగలిగింది ఆ ప్రజా ఉద్యమం, కనీసం ఇప్పుడు అవి కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు, అవి బయటకు తీసుకొచ్చే అవకాశం ఉన్నా కూడా ఇవాళ ఉన్న పరిస్థితిలో వాళ్ళ సాహసం చేయరు. అట్లాగే ఈ చట్టాలను కూడా అమలు చేసే సాహసం లేకుండా ఇందిరా జైసింగ్ ఏదైతే బహిరంగ లేఖ రాశారో ఆ లేఖ సారాంశాన్ని అందరం కూడా ఓన్ చేసుకుని దాన్ని అందరం ఒక డిమాండ్గా ఎవరికి వాళ్ళము ప్లస్ మన సంఘం నుంచి ఈరోజు తీర్మానాలు కూడా ఉన్నాయి. చివరిగా మనం ఆ తీర్మానాలు కూడా ఒక 8 తీర్మానాలు చేసాం, ఒక 10 పాయింట్లుగా. అవి చేసుకుందాం.